ఈ వీడియోలో మనం నిష్పత్తిని శాతంగా ఎలా మార్చాలో తెలుసుకుంటాము. రేషియోస్ టు పర్సెంటేజెస్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒక తరగతిలో బాలికలు మరియు బాలుర నిష్పత్తి 3:5 అయినా ఆ తరగతిలో బాలికల శాతం ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం బాలికలు మరియు బాలుర నిష్పత్తి ఎంత ఉంది? 3:5గా ఉంది. మనం కనుక్కోవాల్సిందేమిటి? బాలికలు తరగతిలో ఎంత శాతం ఉన్నారు అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ కొంతమంది ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. బాలికల శాతం కదా అడిగారు అని 3/5ను శాతం కనుక్కోవాలి కాబట్టి y/100. ఇక్కడ y అనేది మనం ఏదైనా రాసుకోవచ్చు. అంటే మనం కనుక్కోవాల్సింది బాలికల శాతాన్ని y అనుకొని 100గా రాసుకున్నట్లయితే ఇక్కడ 3 అనేది ఏమిటి? బాలికల నిష్పత్తి. మరి 5 అనేది ఏమిటి? బాలుర నిష్పత్తి. కానీ ఏదైనా శాతం కనుక్కోవాలి అంటే హారంలో మనం ఏం రాసుకోవాలి? మొత్తం రాసుకోవాలి. కానీ ఇక్కడ ఏం రాసుకున్నాం? బాలికలు బై బాలురు రాసుకున్నాం. ఇక్కడ హారంలో బాలురు అనేది మనం రాసుకోకూడదు. మొత్తం రాసుకోవాలి. కాబట్టి ఈ పద్ధతిలో మనం చేయకూడదు. మరి ఏ పద్ధతిలో చేయాలి అంటే ముందుగా ఇక్కడ మనం ప్రశ్నలో గమనించినట్లయితే సంఖ్యలను ఇవ్వలేదు, నిష్పత్తిని ఇచ్చారు. కాబట్టి ముందుగా మనం సంఖ్యను కనుక్కుందాం. అంటే బాలికల సంఖ్యను మనము 3y అనుకున్నట్లయితే బాలుర సంఖ్యను 5y అనుకుందాం. మరి మొత్తం ఏమవుతుంది? ఈ రెండింటిని కలపాలి. అంటే బాలికలు మరియు బాలుర సంఖ్యను. అప్పుడు ఏమవుతుంది? 3y ప్లస్ 5y అవుతుంది. అప్పుడు మనకు మొత్తం ఎంత వస్తుంది? 8y వస్తుంది. ఇప్పుడు మనకు ఏం కావాలి? బాలికల శాతం కావాలి. బాలికల సంఖ్య బై మొత్తం వేసుకుంటే మనకు బాలికల శాతం అనేది వస్తుంది. మరి ఇక్కడ బాలికల సంఖ్య ఎంత? 3y. మొత్తం ఎంత? 8y. ఇక్కడ y మరియు y క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది? 3/8 మిగులుతుంది. ఇప్పుడు ఈ 3/8కి మనం శాతం కనుక్కోవాలి కాబట్టి శాతం అనేది మొత్తం ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. మరి ఈ 100లోని బాలికల శాతం ఎంత అని అడుగుతున్నారు కాబట్టి దీన్ని మనం g/100గా రాసుకుందాం. అప్పుడు ఇక్కడ g అనేది ఏమిటి? తరగతిలోని బాలికల యొక్క శాతాన్ని మనం g అనుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది g. మరి g ఏ విధంగా వస్తుంది? దీన్ని మనం అడ్డ గుణకారం చేద్దాం. అప్పుడు 8 ఇంటూ g ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 3గా మనం రాసుకోవచ్చు. అప్పుడు g ఏమవుతుంది? g ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 3/8 అవుతుంది. దీన్ని మనం పరిష్కరించినట్లయితే 37.5% అనేది వస్తుంది. అంటే తరగతిలో బాలికల శాతం ఎంత వచ్చింది మనకు? 37.5% వచ్చింది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఒక వంటకం తయారు చేయడానికి పదార్థం A, పదార్థం B మరియు పదార్థం Cలను 3:5:8ల నిష్పత్తిలో కలపాలి. అయినా ఆ వంటకంలోని ప్రతి పదార్థం యొక్క శాతం ఎంత? అంటే పదార్థం A, పదార్థం B, పదార్థం C యొక్క శాతాలని మనం కనుక్కోవాలి. మరి ఇప్పుడు ఎన్ని పదార్థాలు అన్నారు? 3 పదార్థాలు. పదార్థం A, పదార్థం B, పదార్థం C వీటి నిష్పత్తి ఏ విధంగా ఇచ్చారు? 3:5:8గా ఇచ్చారు. దీని నుంచి మనం Aని ఏ విధంగా రాసుకోవచ్చు? A అంటే 3y రాసుకోవచ్చు. Bని మనం 5y అనుకుందాం. Cని 8y అనుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? 3y ప్లస్ 5y ప్లస్ 8y అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకు ఎంత వస్తుంది? 16y వస్తుంది. ఇదే మొత్తము అవుతుంది. అయితే ఇప్పుడు మనము ముందుగా పదార్థం A యొక్క శాతం కనుక్కుందాం. మరి A యొక్క శాతాన్ని ఏ విధంగా కనుక్కుంటాము? A బై మొత్తంగా రాసుకోవాలి. ఇక్కడ A ఎంత? 3y బై మొత్తం ఎంత? 16y. ఇక్కడ y మరియు y క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 3/16 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ 3/16కి మనం శాతం కనుక్కోవాలి. అంటే
100%లో ఏ అనేది ఎంత అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం A/100గా రాసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏ కాబట్టి దీన్ని మనం అడ్డగుణకారం చేద్దాం. అప్పుడేమవుతుంది? A = 100 × 3/16గా మనం రాసుకోవచ్చు. అప్పుడు 300/16 వస్తుంది. దీన్ని మనం పరిష్కరించినట్లయితే 18.75 వస్తుంది. అంటే వంటకంలోని పదార్థం ఏ యొక్క శాతం ఎంతొచ్చింది? 18.75% వచ్చింది. ఇప్పుడు మనం వంటకంలోని పదార్థం బి యొక్క శాతాన్ని చూద్దాం. మరి ఇది ఏ విధంగా వస్తుంది అంటే B/, మొత్తంగా రాసుకోవాలి. మరి బి ఎంత? 5y, మొత్తం ఎంత? 16y. కాబట్టి 5y/16y. ఇక్కడ కూడా y క్యాన్సిల్ అయ్యి మనకేం మిగులుతుంది? 5/16 మిగులుతుంది. అయితే దీనికి మనం శాతం కనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే B/100కు సమానం చేసుకోవచ్చు. ఇక్కడ దీని అర్థం ఏమిటి? 100%లో B అనేది ఎంత శాతం ఉంది మనం కనుక్కోవాలి. దీనికోసం మనం కావాల్సింది ఏంటి? దీంట్లోని B అనేది కావాలి. కాబట్టి ఇక్కడ మనం అడ్డగుణకారం చేద్దాం. అప్పుడు Bని ఏ విధంగా రాసుకోవచ్చు? B = 100 × 5/16గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు 500/16 అనేది వస్తుంది. దీన్ని మనం పరిష్కరిస్తే 31.25 వస్తుంది. అంటే వంటకంలో పదార్థం బి యొక్క శాతం ఎంత వచ్చింది? 31.25 వచ్చింది. ఇప్పుడు మనం పదార్థం సి యొక్క శాతాన్ని చూద్దాం. పదార్థం సి యొక్క శాతం ఏ విధంగా కనుక్కుంటాం? C/, మొత్తం వేస్తే కనుక్కుంటాం. మరి సి ఎంత? సి అనేది 8y, మొత్తం ఎంత? 16y. కాబట్టి 8y/16yగా రాసుకుంటే y క్యాన్సిల్ అవుతుంది. 8 రెళ్ళు 16 కాబట్టి లవంలో 1, హారంలో 2 వచ్చింది. అంటే 1/2. మరి దీనికి మళ్ళీ మనం శాతం కనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం C/100గా రాసుకుందాం. అంటే 100లో పదార్థం సి యొక్క శాతం ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. దీంట్లో సి అనేది మనకు కావాలి కాబట్టి C = 100 × 1/2 అంటే ఏమవుతుంది? 100/2 అవుతుంది. మరి 100/2 అంటే ఎంత వస్తుంది? 50 వస్తుంది. అంటే వంటకంలోని పదార్థం సి యొక్క శాతం ఎంత వచ్చింది? 50% వచ్చింది.